ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావం కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి. ఈ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడ్ల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు. అందుకే దేవుణ్ణి మన సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడండి, ఆయన నామమును ప్రభావమును కీర్తించుడి అని భక్తుడు సెలవిస్తున్నాడు. దేవాది దేవుని మనం ఆరాధించాలి. సంతోషముతో ఆయన గూర్చి మనం కీర్తనతో ఆ స్తోత్రములతో దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి. ఆయన బలాతిశయమును బట్టి మన శత్రువులు లొంగి మన యుద్ధకు వచ్చెదరు. ఆయన శత్రువులను అనగదొక్కే దేవుడు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామం బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. నరుల ఏళ్ల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అవును, దేవుడు మన ఎలా చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలన్నీ భీకరమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు ఆయన మన జీవితాల్లో జరిగిస్తున్నాడు. ఆయన బలాతిశయమును బట్టి దేవుడు మన శత్రువులందరినీ లొంగపరుస్తున్నాడు. అంతేకాకుండా మనని ఆయన సురక్షమైన రెక్కల నీడలో దాచి కాపాడుతున్నాడు. అందుకోసం మనం అందరం సర్వలోక నివాసులారా దేవునికి స్తోత్ర గీతం పాడని, దేవుని కీర్తించుడని భక్తుడు చెప్తున్నాడు, కీర్తనాకారుడు. సో స్తుతిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవుని స్తుతించుట సౌభాగ్యస్కరమే కాబట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. మహిమా ఘనతకు అరుగుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాది రాజా, నీకే పాదాభివందనం చేస్తున్నామయ్యా. అయ్యా, మా జీవితాల్లో దేవా నీ భీకరమైన క్రియలు దేవా మా జీవితాల్లో జరిగిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలాతిశయమును బట్టే దేవా శత్రువులందరూ మాకు లొంగుతున్నారయ్యా. నీవిదిగో తండ్రి మాకున్న శత్రువులు అణగదొక్కే దేవుడు అయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీవిస్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో నువ్వు భూమి మీద చేస్తున్న దేవా ప్రతి కార్యము భీకరమైనదయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి బలవంతుడైన దేవుని మేము కలిగి దేవ ఇదిగో నీ పాదాల చెంత చేయడానికి దేవా మాకిచ్చిన చక్రి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వ సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నిన్ను కీర్తించుటకు దేవా, నిన్ను గణపరచుటకు దేవా మాకిస్తున్న తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ పాటి వారు దేవా ఎందుకో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ రెక్కల మాకు దేవాని ఆశ్రయం ఇచ్చి దేవా అయ్యా మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మహా కనికరాన్ని జాలిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపాదిశయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవా ఇదిగో తండ్రి మా జీవితాలను దేవా అయ్యా చిరకాలము దేవా నీ సన్నిధిలో గడిపే భాగ్యం దాయిచ్యమడుచున్నామయ్యా. అయ్యా మా జీవిత కాలం అంతా దేవా అయ్యా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ దేవా నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించే మనసు మాకు దాయిచ్యమడుచున్నాను అయ్యా. ఇదిగో స్తుతికి పాత్రడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రహరుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధనకి దేవా ఆద్యుడివై దేవా ఆరాధ్యుడివై దేవా మా మధ్య ఉండవడుచున్నానయ్యా. మా ఘనతలకు దేవా అయ్యా నీకే ఆరోపిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నిన్ను కొనియాడుతుండగా దేవా స్తుతి సింహాసనం మీద ఆసీనికమడుచున్నానయ్యా. వేవేల దూత గణములతో దేవా మా మధ్యకు దిగిరమనడుచున్నానయ్యా. అయ్యా నీ సన్నిధి మా మధ్య ఉంచి దేవా నీ ఆత్మతో మమ్మల్ని మా ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఆదరుడి అంతా వరకు నువ్వు ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా పాటగా నీతో సమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు అని పాట పాడుకుంటూ ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు,
నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, లోక బంగారం తన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సంద్రాము ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలి దేవుడవు, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, పలు వేదాలలో పాపమే సోకని పరిశుద్ధుడని, పాప పరిహారార్థం శిలువ మరణి తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడని, పరిహారార్థం శిలువ మరణి తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, పాలు గాయాలు చేసి తరచు రేపితివి, నాన్నెంతో సహించి క్షమించితివి, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, గాయాలు చేసి తరచు రేపితివి, నాన్నెంతో సహించి క్షమించితివి, నీలా జాలి గల ప్రేమ గల దేవుడెడి, నీవేగా విమోచకుడు, నీలా జాలి గల ప్రేమ గల దేవుడెడి, నీవేగా విమోచకుడు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా,
నీళ్ళ పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీళ్ళ పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీళ్ళ పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. అవునయ్యా, దేవాది దేవుడు దేవా, ఇదిగో తండ్రి మా మధ్య నివసిస్తున్నవాడానికి కుందాలు చెల్లిస్తున్నామయ్యా. రాజాది రాజు అయ్యా, ప్రభులకు ప్రభువై దేవా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడై దేవా, స్తుతుల మీద ఆశుండైన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీలా ప్రేమించే వారు ఎవరున్నారయ్యా, నీలా క్షమించే వారు ఎవరున్నారయ్యా. అయ్యా, నీలా జాలిగల దేవా దేవుడు ఎవరు లేరయ్యా. నీవే గొప్ప దేవుడు అయ్యా, బలవంతుడు అయ్యా, భీకరుడు అయ్యా, సర్వశక్తిమంతుడైన దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా, ఇదిగో నీ ప్రేమతో దేవా, నీ అగాపే ప్రేమతో దేవా, నీ శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి పాపం నుండి విడిపించిన గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, మా కొరకే దేవా నువ్వు ప్రాణం పెట్టి తిరిగి లేచిన రాజాది రాజు అయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ రక్తము ద్వారా దేవా మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసి దేవా నీ రాజ్యానికి వారసుడిగా చేసుకున్నవాడా, నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దేవదూతలతో దేవా నిత్యము దేవా నిత్యము కొనియాడబడుచున్న గొప్ప దేవా, ఇదిగో తండ్రి మా స్థుతుల మీద దేవా నువ్వు ఆశని కమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో లోక సౌఖ్యాలన్నీ దేవా మా ముందు కుమ్మరించిన దేవా, ఇదిగో నీ సన్నిధిలో మీ సన్నిధి కావాలని దేవా మేము కోరుకునే వారిగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోబడొచ్చున్నానయ్యా. ఇగో ఎత్తబడే గుంపుల మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. అయ్యా, ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి నీలా దేవా ఇగో పాప పరిహారార్థము దేవా అయ్యా మా కొరకు సిలువ మరణం ఉంది దేవా, తిరిగి లేచిన గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా కొరకే దేవా భూమిని విడిచి దేవా దివికి దేవదా దేవా, ఇదిగో దివిని విడిచి దేవా భూమికి దిగి వచ్చిన గొప్ప దేవుడు దేవా. అయ్యా, భూత వర్తమాన భవిష్య కాలంలో దేవా నిరంతరము దేవా మా మధ్య ఉన్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నిత్యము ఎడబాయని కృపతో దేవా అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా, నీ కృప చూపిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. నీవే మాకు తోడు, నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నిత్యము దేవా నీ సన్నిధిలో దేవా దివారాత్రులను ధ్యానించే వారిగా దేవా నిన్ను స్తుతించే వారిగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నా నా పరం తండ్రి, ఆమేన్. రెండో పాటగా నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము చిక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము చిక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతిలో శిలను నేను, అనుక్షణము చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపాయుబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపాయుబిలో పడి ఉంటిని. వారితో శుద్ధి చేయుము, పొందనీను ఇది ప్రేమను. వారితో శుద్ధి చేయుము, పొందనీను ఇది ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము చిక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము చిక్కుము. అంధకార
లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఈ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, శాంతి నీవే. కుమారించు నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. కుమారించు నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. అవునయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని పడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ దేవా మా మీద కుమ్మరించడుచున్నానయ్యా. అయ్యా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మహాకాపురమైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నతుడా, సర్వోన్నతుడైన దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసండైన వాడా, అయ్యా ఇదిగో తండ్రి, ఘోర పాపులమైన దేవా, నన్ను మమ్మల్ని అందరినీ ప్రేమించి దేవా, అయ్యా ఇదిగో మా మధ్యకు వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మాకు ఆదరణకర్తగా దేవా, అయ్యా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరిస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యం శక్తి గలదై ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యముతో దేవా, అయ్యా నీ తుట్టికరతో, నీ దండముతో దేవా మమ్మల్ని నీతి మార్గంలో నడిపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, గాఢాంధకారపులో మీరు సంచరించిన దేవా, ఏ అపానికి భయపడకుండా దేవా, అయ్యా నువ్వు మాకు తోడుగా ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా నీవే మాకు కాపరి ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు మేపుడి గొర్రెలమై ఉన్నామయ్యా. నీ సొత్తై ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా నీ పరిశుద్ధ వాక్యముతో దేవా మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని వాక్యముతో బలపరచి దేవా, అయ్యా నీతి రాజ్యానికి వారసులుగా దేవా, అయ్యా అనుదినము దేవా నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని కట్టుకోబడొచ్చున్నా అన్నయ్య. అయ్యా ఇదిగో నీతో అంటు కట్టుకోబడొచ్చున్నా అన్నయ్య. అయ్యా ఇదిగో తండ్రి, నీ అపరంజు వంటి పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా నీ కృపతో, నీ దేవునితో, నీ ఆశీర్వాదంతో దేవా బలపరిచి దీవించి బలపరచమని, నీ దీవెన ఆశీర్వాదాలతో దేవా కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము తెలుగులో భారతీయ సిస్టర్ చదివినిపిస్తారు.
ఈ సాయంకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి మీకా 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా, he has showed you, O man, what is good and what does the Lord require of you, but to do justly and to love mercy and to walk humbly with your God. हे मनुष्य, वह तुझे बात बता चुका है कि अच्छा क्या है, और यहोवा तुझसे इससे छोड़ और क्या चाहता है कि तू नया से काम करे और कृपा से प्रीति रखे और अपने परमेश्वर के साथ नम्रता से चले. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా, కుటుంబాలుగా నీ పాదముల చెంతకు మేము చేరి ఉన్నాం. దేవా, కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనములలోని సత్యములను మేము గ్రహించాలని, మేము అర్థం చేసుకోవాలని, మీ మాటలు మేము వినాలని, దేవా మీ దేవోక్తిని మాకు వినిపించమని మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. ప్రభువా, మీ సహాయం దయచేయండి. మా విశ్వాస జీవితములు వర్ధిల్లడానికి, బలపడడానికి, అభివృద్ధి చెందడానికి ఆయన మరి మాకు ఆదరణకరమైనటువంటి మాటలు, మా విశ్వాసంలో మేము బలపడేటటువంటి మాటలు, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మాకు ఉపయోగపడేటటువంటి మాటలు, మీ మాటలు మాకు దయచేయమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, కొద్ది నిమిషములు మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని బోధిస్తున్న నాకు, వినుచున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయము, నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. He has showed you, O man, what is good and what does the Lord require of you, but to do justly and to love mercy and to walk humbly with your God. हे मनुष्य, वह तुझे बता चुका है कि अच्छा क्या है, और यहोवा तुझसे इसे छोड़ और क्या चाहता है कि तू न्याय से काम करे और कृपा से प्रीति रखे और अपने परमेश्वर के साथ नम्रता से चले. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చూడండి, మరి మన విశ్వాస జీవితాల్లో చాలా సందర్భాల్లో కొంతమంది పెద్దలు, వయసులో పెద్దలు, మరి అనుభవంలో పెద్దలు, కొన్ని సందర్భాల్లో వారి చివరి దినములలో, అనగా వారి అంత్య దినములలో, వారు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కొన్ని మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని లేఖలు వారు రిలీజ్ చేస్తూ ఉంటారు. మనము చాలా మంది ఆటోబయోగ్రఫీలు చదివినప్పుడు కానివ్వండి, లేదంటే ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీల యొక్క సిఇఓలు, ఆ కంపెనీల యొక్క ఫౌండర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల యొక్క మరి ఫౌండర్స్
వీళ్ళందరూ కూడా చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు వారు చెప్పేటటువంటి మాటలు మనము సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎక్కువగా వీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, నా జీవిత కాలం అంతా నేను డబ్బు వెనకాల పరిగెత్తాను. నా జీవిత కాలం అంతా నేను నా పిల్లలను, నా భార్యను, నా కుటుంబాన్ని నేను నిర్లక్ష్యం చేశాను. నా జీవిత కాలం అంతా ప్రతి ఒక్క సెకన్‌కి కూడా నా యొక్క టైం ఎంతో విలువైనదని చెప్పి నేను పగలనక, రాత్రనక కష్టపడి, శ్రమించి $1,000,000 నేను కూడబెట్టాను. అయితే ఈరోజు నేను సంపాదించినటువంటి డబ్బు నాకు ఎంత మాత్రము ఉపయోగపడట్లేదు. నేను చనిపోబోతున్నాను. ఫైనల్‌గా నేను చెప్పే మాట ఏంటంటే, నేను నా జీవితమును వ్యర్థపరుచుకున్నాను. దేవుని సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ధ్యానం చేసే విషయంలో గానివ్వండి, ఆరాధించేటటువంటి విషయంలో గానివ్వండి, నేనెప్పుడూ కూడా నా పిల్లలు నన్ను పూజ చేయడానికి రమ్మన్నా, ప్రేయర్ చేయడానికి రమ్మన్నా, మందిరానికి రమ్మన్నా, నేనెప్పుడూ కూడా బిజీగా ఉంటూ, నా సమయాన్నంతటినీ కూడా ధనార్జన మీద పెడుతూ, చివరికి నేను ఈ పరిస్థితిలోకి వచ్చానని చాలా మంది వారి యొక్క అంత్య దశలో ఉన్నప్పుడు చెబుతూ ఉంటారు. సొలొమోను కూడా అంతే. బైబిల్‌లో మరి దావీదు మహారాజు యొక్క కుమారుడు సొలొమోను కూడా అతని జీవిత కాలం అంతా అతని చిత్తానుసారముగా అతని మనస్సుకు నచ్చినది, అతను కన్నులు కోరినది దేనిని విడిచిపెట్టలేదని అతని గురించి అతనే రాసుకున్నాడు. అయితే సూర్యుని కింద నా ప్రయాస అంతా కూడా వ్యర్థము అని చెప్పి మరి ప్రసంగి గ్రంథంలో చాలా అతని యొక్క జీవితాన్ని అతను గడిపిన ఆ రీతిని బట్టి అతని జీవితాన్ని అతను వ్యర్థం చేసుకున్నట్లుగా మరి అతనిలాగా ఇంకెవరు బ్రతకకుండా జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటూ మరి అద్భుతమైనటువంటి మాటలు ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. అయితే కొన్నిసార్లు మనము మన జీవితం గురించి ఒక నిర్ణయం తీసుకునే లోపు మన జీవితమే ముగిసిపోతూ ఉంటుంది. చిట్ట చివరి సమయంలో పూర్తిగా అన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అయ్యో దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడో, దేవుడు నా నుంచి ఏమి ఆశపడ్డాడో అది తెలుసుకోవడంలో నేను విఫలమయ్యాను. నా జీవితాన్ని నేను వ్యర్థంగా నేను గడిపేశానని చెప్పి బాధపడే కంటే కూడా ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనుష్యులు దేవుని ద్వారా సృష్టించబడిన వారు, దేవుని ద్వారా నిర్మించబడినటువంటి వారు. అయితే మన సృష్టికర్త యొక్క ఉద్దేశ్యము మన ఎడల ఏమై ఉన్నది? నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నన్ను సృష్టించినటువంటి దేవుడు నీ నుండి నా నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడు? దాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఒకవేళ మనం జీవించగలిగితే ఎందరో మంది ప్రముఖులు మరి వారి అంత్య దశలో వారి జీవితం వ్యర్థమైనదని వారు బాధపడినట్లుగా రేపు నీవు నేను బాధపడాల్సినటువంటి అవసరము రాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏంటి, దేవునికి ఇష్టం ఏంటి, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? భార్య భర్త తన నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది గ్రహించగలిగేలా ఉండాలి. పిల్లలు తండ్రి తమ నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది గమనించగలిగేలా ఉండాలి. తండ్రి ఆ గృహములో ఉన్న వారందరూ తన నుండి ఏమి కోరుకుంటున్నారు అనేది గ్రహించగలిగేలా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు, ఆ కుటుంబము ఒక సంతోషముతో నిండినటువంటి కుటుంబముగా ఉంటుంది. ఒక ఆశీర్వదించబడినటువంటి కుటుంబముగా ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థలోనే
మన నుంచి ఇతరులు ఏమి ఆశిస్తున్నారు అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనప్పుడు, మరి దేవుని విషయంలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అది తెలుసుకోవడము మరింత. ప్రైజ్ ద లార్డ్. అందుకే చూడండి, ఈ రాత్రి మనము ధ్యానము చేయబోయేటటువంటి ధ్యానాంశము ఏమిటి, మూల పీఠిక ఏమిటి అంటే, దీని యొక్క టైటిల్ ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సో మనం ధ్యానం చేద్దాం, దేనిని దేవుడు అడుగుచున్నాడు. ఈరోజు నీ జీవితంలో నుండి, నా జీవితంలో నుండి దేవుడు మనల్ని ఏది అడుగుచున్నాడు. ఆయన రిక్వైర్మెంట్స్ ఏంటో నాకు తెలిస్తే నేను ఆయనను నిరాశపరచకుండా, దేవుడు నా నుంచి ఆశపడుతున్న ఆయన ఆశ మేరకు నా జీవితాన్ని నేను కట్టుకోగలుగుతాను, నా జీవితాన్ని నేను బ్రతకగలుగుతాను ఆయన అభీష్టము మేరకు, ఆయన కోరిక మేరకు. కానీ మొదట ఆయన అభీష్టము మేరకు నేను జీవించాలి అంటే ఆయన అభీష్టం ఏంటో నాకు తెలియాలి, ఆయన కోరిక ఏంటో నాకు తెలియాలి, ఆయన ఆశ ఏంటో నాకు తెలియాలి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటో నాకు తెలియాలి. అందుకే చూడండి, మరి మీకా అనే గొప్ప దైవజనుడు, అతని ద్వారా గ్రంథస్థము చేయబడినటువంటి ఈ మీకా గ్రంథము 6వ అధ్యాయములో దేవుని యొక్క ఉద్దేశ్యం, నిన్ను నన్ను నా జీవితాలలో దేవుడు ఏది ఆశిస్తున్నాడు, దేవుడు మన నుంచి ఏది కోరుకుంటున్నాడు అనే విషయాన్ని భక్తుడైనటువంటి మీకా గారు చక్కగా రాశారు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మీకు తెలియజేయబడకుండా అయితే లేదండి. ఎలా తెలియజేయబడి ఉంది? ఏది ఉత్తమమో మీకు ఎలా తెలుస్తుంది? దేవుని ధర్మశాస్త్రమును బట్టి. దేవుని ధర్మశాస్త్రము మీకు ఆల్రెడీ దేవుని ద్వారా అనుగ్రహించబడింది. అందులో ఉత్తమమైనది ఏది, ఉత్తమము కానిది ఏది, చాలా స్పష్టముగా మీకు తెలియజేయబడింది. అందుకే భక్తుడు అంటున్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ kept secret. No, it is not like that. It is already revealed to you. He has showed you, oh man, what is good. తెలుగులో తెలియజేయబడి ఉంది, ఇంగ్లీష్ లో మీకు చూపబడింది ఆల్రెడీ. He has showed you. దేవుడు మీకు చూపించేశాడు ఏది ఉత్తమమైనదో. Praise the Lord. Hallelujah. He has showed you, oh man, what is good and what does the Lord require of you. దేవుడు నీ నుంచి దేనిని కోరుకుంటున్నాడో, అది ఏది ఉత్తమమైనదో అది నీకు ఆల్రెడీ చూపించబడింది, తెలియజేయబడింది. హే మనుష్, వహ్ తుజే బతా చుకా హై కి అచ్చా క్యా హై. నీ జీవితంలో వాట్ ఈస్ గుడ్, ఏది ఉత్తమమైనది, భగవాన్ తుజే బతా చుకా హై. యెహోవా పరమేశ్వర్ నే तुझे बता चुका है कि अच्छा क्या है, और यहोवा तुझसे इसे छोड़ और क्या चाहता है. ఆయనకు కావలసినది ఏదో అది ఆయన మీకు తెలియచేశాడు. ఉత్తమమైనది ఆయనకు కావాలి, ఎందుకంటే ఆయన ఉత్తముడు. యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో దేవుడు మంచివాడు, దేవుడు ఉత్తముడు. కాబట్టి ఆయన నా నుండి కోరుకునేది కూడా ఉత్తమమైన దానినే ఆయన కోరుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది కాక ఇంకేం కోరుకుంటాడు అంటున్నాడు చూడండి హిందీలో. और यहोवा तुझसे इसे छोड़ और क्या चाहता है. हे मनुष्य, वह तुझे बता चुका है कि अच्छा क्या है. ఉత్తమమైనది ఏది, అది దేవుడు నీకు ఆల్రెడీ బతా చుకా హై, చెప్పేశాడు. ఏది ఉత్తమమైనదో దేవుడు నీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. హిందీలో ఏది ఉత్తమమైనదో దేవుడు ఆల్రెడీ నీకు చూపించి ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఇలా రాయబడి, తెలుగులో ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు
తెలియజేయబడిన సంగతిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇది మరుగై ఉన్నది కాదండి, ఇది తెలియజేయబడిన సంగతి. అయితే ఈ తెలియజేయబడిన సంగతిని మనము సరిగా తెలుసుకోవాలి. దేవుడు ఏది ఉత్తమమో అది మనకు తెలియజేశాడు కాబట్టి మనము ఆ ఉత్తమమైన దాన్ని జరిగించాలండి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, ఇప్పుడు ఆ ఉత్తమమైనది ఏది అన్నదాన్ని చక్కగా మీకా భక్తుడు 3 మాటల్లో చెప్పాడు. ఈరోజు నా జీవితాల్లో నుండి యెహోవా దేనిని కోరుకుంటున్నాడు అంటే, మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకొనుటయు. తండ్రి అయినటువంటి దేవుడు నీ జీవితంలో నుంచి, నా జీవితంలో నుండి ఆయన కోరుకునేది ఏంటంటే, మొదటిగా న్యాయముగా నడుచుకోవాలి. రెండవది కనికరమును ప్రేమించుటయు. కనికరమును మనము ప్రేమించే వారిగా ఉండాలి. మూడవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఒకటి, మనం ఎలా నడుచుకోవాలి. 2, మనం ఎవరిని ప్రేమించాలి. 3, మన ప్రవర్తన ఎలా ఉండాలి. మొదటిది మనం ఎలా నడుచుకోవాలి. 2, మనం ఎవరిని ప్రేమించాలి. 3, మన ప్రవర్తన ఎలా ఉండాలి. ఈ 3 విషయాల్లో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటి అంటే, మొట్టమొదటి మాట అది న్యాయముగా నడుచుకొనుటయు. ప్రైజ్ ద లార్డ్. మిగతా విషయాలు మనం రేపటి దినం ధ్యానం చేద్దాం. ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏమిటంటే న్యాయముగా నడుచుకోవటం. దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన నీ నుండి నా నుండి ఆయన ఏది కోరుకుంటున్నాడంటే న్యాయముగా నడుచుకోవడాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి ఆశ ఏమిటి అంటే, ఆయన న్యాయమును నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. ఎందుకంటేనంట న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా నడుచుకొనుట అనేది దేవునికి ఇష్టమైందంటండి. ఇప్పుడు మీ నుంచి నేను ఏదైనా కోరుకుంటున్నానంటే, నాకు ఇష్టమైన దాన్ని మీ నుంచి నేను కోరుకుంటాను. నాకు ఇష్టమైన దాన్ని నేను మీ నుంచి అడుగుతాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే దేవుడు కూడా ఆయనకి ఇష్టమైన దాన్ని మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏది ఇష్టము దేవునికి? సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తే దేవునికి ఏది ఇష్టం అనేది అక్కడ స్పష్టముగా మరి భక్తుని ద్వారా రాయబడింది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా స్పష్టముగా వ్రాయబడి ఉన్నటువంటి మాట. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. యాక్చువల్ గా యెహోవాకి ఏమి ఇష్టము? బలులు అర్పించుట ఇష్టం. ఆయన పాత నిబంధనలు ఒక కట్టడి, ఒక క్రమము, ఒక పద్ధతి. ప్రతి సంవత్సరము ఈ పులియని రొట్టెల పండగ చేయాలి, లేదా ఈ పస్కా పండగ చేయాలి, లేదా ఈ పండగ చేయాలి. ఈ పండగలన్నీ కూడా వాటి క్రమము చొప్పున మీరు జరిగించాలి. ఆ పండుగలలో మీరు పాప పరిహారార్థ బలులు, మరి మిగతా అపరాధ పరిహారార్థ బలులు, దేవునికి కృతజ్ఞత మరి అర్పణలు, ఇవన్నీ కూడా చెల్లించాలని ఆయన ఆ పద్ధతిని తీసుకొచ్చింది. ధర్మశాస్త్రంలో రాయించింది ఆయనే. ఆయనకి బలులు అంటే ఇష్టం. ఆ బలులు అర్పించుట ద్వారా, మీ బలులను అంగీకరించుట ద్వారా మీరు చేసినటువంటి పాపములను క్షమించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు బలులు అర్పించుట కంటే కూడా నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుటయే యెహోవాకి ఇష్టము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకోండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే
ఆ ఏ వ్యక్తికైతే ఆ బహుమానాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తికి లేదా వారి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తులకి ఫోన్ చేసి ఆయనకి ఏమి ఇష్టం అండి చెప్పండి, నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటారు. ఎందుకంటే మనం అర్పించేది, మనము వారికి చెల్లించేది, మనం ఇష్టపూర్వకముగా ఇచ్చేది వారికి ఇష్టమైనదై ఉండాలి, మనకిష్టమైనది కాదు. మనకిష్టమైనది తీసుకెళ్ళి ఇస్తే ఆయనకి ఇష్టం కాకపోతే నీవు ఇచ్చి ఉపయోగమే ఉంది. కాబట్టి ఈరోజు దేవునికి నువ్వు బలర్పించాలనుకుంటే, దేవునికి నువ్వు ఏదైనా ఒక కానుక ఇవ్వాలనుకుంటే దేవుడే చెప్పేస్తున్నాడు ఆయనకి ఏది ఇష్టము. ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకుంటే ఆయనకి ఇష్టమైన దాన్ని మనం ఇవ్వగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇప్పుడు ఆయనకి ఇష్టమైన దాన్ని ఆయన పిల్లలతో ఏం చెప్తున్నాడు ఆయన? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఏమడుగుచున్నాడు? న్యాయముగా నడుచుకొనమని అడుగుతున్నాడు. ఎందుకని? ఎందుకంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఇష్టాన్ని తెలుసుకునే వారిగా ఉంటే మన జీవితాలు మారిపోతాయండి. నీ జీవిత కాలమంతా కూడా నీవు దేని మీద ఫోకస్ పెట్టాలంటే నీ దేవుని చిత్తం ఏంటి, నీ దేవునికి ఇష్టమైంది ఏంటి, నీ దేవుడికి ఇష్టుడిగా ఇష్టురాలిగా నువ్వు మారాలి అంటే ఆయనకి నువ్వేం అర్పించాలి? ఈ రాత్రి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటో, ఆయన రిక్వైర్మెంట్ ఏంటో, ఆయన మన నుంచి ఆశిస్తున్నదేంటో మనకి తెలిస్తే దాని ప్రకారము మనము మన జీవితాల్ని కట్టుకోవచ్చు. చూడండి, ఎందుకని నీతి న్యాయములంటే దేవునికి ఇష్టము. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను సృష్టించినప్పుడు మన్నుగా ఉన్నటువంటి మనల్ని మనుషులుగా ఆయన మార్చినప్పుడు, ఆయన స్వారూప్యంలో నిన్ను నన్ను తయారు చేసి ఆయన జీవవాయువుని మనలో నింపి మనల్ని జీవాత్మగా ఆయన చేసి ఆయన స్వారూప్యంలో నిన్ను నన్ను ఆయన సృష్టించుకున్నది ఎందుకంటే మనము బ్రతకడానికి. ప్రైజ్ ద లార్డ్. బ్రతకడానికి. నీవు బ్రతుకు, భూమిని స్వతంత్రించుకో, నీవు విస్తరిల్లు, నీవు వర్ధిల్లు. ఇది ఆయన యొక్క ఆశ. అయితే నువ్వు బ్రతకాలి అంటే దేర్ ఆర్ సమ్ రిక్వైర్మెంట్స్. అది దేవుడు చాలా స్పష్టముగా ప్రారంభంలోనే ఇజ్రాయేలీలకు చాలా స్పష్టంగా తెలియచేశాడండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఇజ్రాయేలీలకు చెప్తున్నటువంటి మాటలను మనం స్పష్టంగా చూస్తాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయముని అనుసరించి నడుచుకునవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పైన అంతా కూడా దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. ఈ పండుగలు చేయమని చెప్పింది ఎవరండి? దేవుడే. ఏ పండుగ చేయాలి, ఏ రోజున చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలాగ చేయాలి, దాని విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా బోధించేశాడు. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ప్రతి మగవారు కూడా దేవుని సన్నిధిలో కనబడాలి, ఖచ్చితంగా కనబడాలి. ఏటికి 3 మార్లు కనిపించాలి. పొంగని రొట్టెల పండుగలో రావాలి, వారముల పండుగలో రావాలి, పర్ణశాలల పండుగలో రావాలి,
దేవుడు చూపించినటువంటి స్థలములో ఆ పండుగను ఆచరించాలి. వట్టి చేతులతో రాకుండా వారు బలులు అర్పించాలి. దేవుడు మిమ్మల్ని దీవించినటువంటి దీవెన ప్రకారము మీ శక్తి కొలది మీరు దేవునికి బలులు అర్పించాలి. బలులు అర్పించమని చెప్పిన దేవుడే, పండుగను ఆచరించమని చెప్పిన దేవుడే, మీ శక్తి కొలది ఇమ్మని చెప్పిన దేవుడే ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులను నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చాలా మంది ఇక్కడ పొరపాటు పడతా ఉంటారు. బలులు అర్పించేస్తే చాలు కదా, దేవునికి కృతజ్ఞత కానుకలు ఇచ్చేస్తే చాలు కదా, మనం ఎలా బ్రతికినా పర్లేదు కదా, మనము నీతిగా బతకపోయినా, న్యాయమును మనం అనుసరించకపోయినా కూడా బలులు అర్పిస్తే చాలు కదా అనుకుంటారు. కానీ దేవుడు ఇందుకోసమే మనకు చాలా క్లారిటీగా చెప్తున్నాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకి ఇష్టము. పాయింట్ నెంబర్ 1. ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన దాన్ని చేయాలి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం అడుగుచున్నాడు ఆయన? నీతి న్యాయంగా బ్రతకండ్రా బాబు అని. ఆయన మన నుంచి పెద్దగా కోరుకోవట్లేదు. తండ్రి అయినటువంటి దేవుడి యొక్క ఇష్టాలను మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఇష్టాలకు తగ్గట్టుగా మనం జీవించగలుగుతాం. ఆయనకు ఇష్టమైంది ఏంటంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నటయే నాకు ఇష్టం. రెండవది, ఈ నీతి న్యాయములను ఎందుకు అనుసరించాలి? అనుసరించకపోతే ఏమవుతుంది? అనుసరిస్తే మనకి ఏమొస్తుంది? చూడండి, మరి మనము ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట చదివాం. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు. ఏమండి, ఈ లోకంలో ప్రతి మనిషికి ఉన్నటువంటి ద మోస్ట్ హై డిజైర్ ఏంటో తెలుసా? అందరికీ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కోరిక ఏంటంటే నేను ఎక్కువ కాలం బ్రతకాలి. ఐ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. దీర్ఘాయుష్మంతుడిగా నేను ఉండాలి. దేవుని కోరిక కూడా అదేనండి. మనుష్యులమైనటువంటి మనం ఎలా అయితే చిరకాలము దేవుడు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు, ఆఖరి దినము వరకు, ఆఖరి నిమిషం వరకు ఈ భూమి మీద బ్రతకాలని మనం ఎలా అయితే కోరుకుంటామో, తండ్రి ఆయన కోరిక కూడా అదే. నీవు నేను చిరకాలము బ్రతకాలి. దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత వరకు మనము దీర్ఘాయుష్మంతులుగా మనము బ్రతకాలి అంటే మొదటిది, ఒకటి, మనము దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి. 2, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, దేవుడు నీ కోసం ఏర్పాటు చేసినటువంటి దేశం, వీటిని నువ్వు నేను స్వాధీనపరచుకోవాలన్నది దేవుని ఇష్టం. దేవుని ఇష్టాలు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 1, నీతి న్యాయములు జరిగించాలనేది దేవుడి ఇష్టం అని చెప్పాడు. 2వది, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలి, జీవించాలన్నది ఆయనకి ఇష్టం. 3వది, దేవుడు నీ కోసం ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా నువ్వు పొందుకోవాలి. ఆయన నీ కోసం దాచి ఉంచిన ప్రతి మేలు, ప్రతి దీవెన, ప్రతి తలాంతు, ప్రతి ఆశీర్వాదము, ప్రతి స్వాస్థ్యము నువ్వు అనుభవించాలి, నువ్వు పొందుకోవాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. 2వది, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశమును నువ్వు స్వాధీనపరుచుకోవాలంటే కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కేవలము అన్నాడండి. కేవలము న్యాయమునే నువ్వు అనుసరించి నడుచుకోవాలి. అన్యాయమునైనను అవినీతినైనను మనము జరిగించకూడదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చూడండి, మరి మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. తెలియజేసాడా, తెలియజేయలేదా? ఈరోజు మనం ఏదైనా దేవుని మీద కంప్లైంట్ చేయగలమండి? దేవా, నువ్వు నాకు చెప్పలేదయ్యా ఈ సంగతి, ముందే చెప్పుంటే నేను అలా బ్రతుకుండేవాడిని. నువ్వు ముందే చెప్పుంటే, నువ్వు ఎక్కడైనా నీ గ్రంథంలో ముందే ఈ మాట రాయించుంటే నేను అలా బ్రతుకుండేవాడిని, అలా బ్రతుకుండేదాన్ని. ఎందుకు నాకు ఈ విషయాన్ని చెప్పకుండా మరుగుపరిచావు అని ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి అడగగలమా? లేదు.
మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల దేవుడు నీ కోసం, నా కోసం ఈ మాటలను రాయించి పెట్టాడండి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు తెలుసుకోవాలి ఇది. నువ్వు చదివి ఏది ఉత్తమమో నువ్వు తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఏం అడగట్లేదు, ఒక్కటే ఒక్కటి అడుగుతున్నాడు. అదేంటంటే న్యాయముగా నడుచుకొనుటయు. ప్రైజ్ ద లార్డ్. న్యాయముగా నడుచుకోవాలి. ఎందుకు న్యాయముగా నడుచుకోవాలంటే, న్యాయముగా నడుచుకోవడం అనేది దేవునికి ఇష్టం, బలులు అర్పించడం కంటే కూడా. రెండవది, న్యాయముగా నువ్వు నడుచుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. దేవుడు ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి రోజులలో లిఖించబడినటువంటి దినములలో ఒక్కటైనను పూర్తి కాక మునుపే నీవు మరణము నొందవు. నీవు చివరి దినము వరకు కూడా నీవు జీవిస్తావు. మూడవది, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాగ్దాన దేశము, ఆశీర్వాదము, స్వాస్థ్యము, ఇవన్నిటిని కూడా నువ్వు పొందుకోగలుగుతావు. అయితే ఇవన్నీ పొందుకోవాలంటే కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము న్యాయమును జరిగించేటటువంటి వారిగా ఉండాలండి. అనేక సార్లు మనుషులు అన్యాయాన్ని జరిగిస్తూ ఉంటారు. వ్యాపారాల్లో కానివ్వండి, లేదంటే ఆఫీసుల్లో కానివ్వండి, మంచిగా బాగా పనిచేసే వాడికి ప్రమోషన్ ఇవ్వకుండా అంతగా పని చేయని వాడికి ప్రమోషన్లు ఇస్తూ ఉంటారు. అన్యాయం. కష్టపడేవాడు కష్టపడతా ఉంటాడు, కష్టపడని వాడు ప్రమోషన్లు తీసుకుని వెళ్తా ఉంటాడు. అంటే వాళ్ళు ఏది ఉత్తమమో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఏది న్యాయమో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది మంచిదో నేను నీకు ఆల్రెడీ తెలియచేశాను. He has showed you, O man, what is good and what does the Lord require of you. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో, ఏది ఉత్తమమైందో నీకు ఆల్రెడీ దేవుడు చూపించాడు. హే మనుష్య, వహ తుజే బతా చుకా హై కి అచ్చా క్యా హై. మంచిది ఏదన్నది దేవుడు మనకు ఆల్రెడీ చూపించాడు. కాబట్టి న్యాయముగా నడుచుకున్నట అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఇంకోటి, ఈ న్యాయముగా నడుచుకోండి అనేది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినప్పుడు ఇర్మియా భక్తుడు ఇలాగ చెప్తున్నాడు. అక్కడ ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, మీరు నీతి న్యాయం అనుసరించి నడుచుకొనుడి. చూడండి, ఇక్కడ యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఇట్ ఈస్ ఎ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్ యెహోవా. యెహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడే. ఇట్ ఈస్ మై ఆర్డర్, ఇట్ ఈస్ మై కమాండ్మెంట్. యు హ్యావ్ టు ఫాలో, యు హ్యావ్ టు ఒబే దిస్. ఇది దేవుని ఆజ్ఞ, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం అనేది. ఎలా మనం నీతి న్యాయాన్ని జరిగించాలి? దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మరి పాటిస్తున్నారా? ఇది పాటించారా ఆ రోజుల్లో? హేబేలు రక్తం చిందించబడింది, నిరపరాధి యొక్క రక్తము చిందించబడింది పాత నిబంధనలో. నూతన నిబంధనలో నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చిందింపబడింది. అక్కడ రాయబడి ఉంది కదండి, అన్యాయపు తీర్పు నొందెను. యేసుక్రీస్తు ప్రభువారు
అన్యాయపు తీర్పు నొందాడండి. పాత నిబంధన అంతా ఏం బోధిస్తోంది? నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట, బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టం. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. మరి నూతన నిబంధనలో మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి వారు, ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు, వీరందరికీ కూడా ఈ ధర్మశాస్త్రము తెలియదా? అందుకే దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు చేయబడి ఉన్నది. యు కెనాట్ బ్లేమ్ గాడ్. అయ్యో, తెలియక చేసేసామండి ఈ పొరపాటు, తెలియక జరిగిపోయిందండి అంటానికి లేదు. ఎందుకంటే ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నదే. భూమిని ఆకాశమును దేవుడు నీకు నాకు సాక్షులుగా పెట్టాడండి. ఆయన పరిశుద్ధ లేఖనములలో ఉన్నవి ఏది కూడా ఒక సున్నైనను పొల్లైనను గతించిపోవు. ఆయన లేఖనములు శాశ్వత కాలము వరకు నిలుచును. ఆయన లేఖనములు అక్షయ బీజము, శాశ్వతమైనటువంటి బలము కలిగినటువంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటలు ఆయన మాటలు. ఇప్పుడు వీరందరికీ కూడా చెబుతున్నాడు, మీరు ఇది ఆజ్ఞ, యెహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునడి, కొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రులైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగు చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనులు సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశించుదురు. మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతాను అన్నాడు దేవుడు? సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు, రథముల మీద కూర్చోబెడతానంటున్నాడు. మీరు ఉద్యోగుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా మీరు ప్రవేశించరు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను, ఇది యెహోవా వాక్కు. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మీద ఆయనే ప్రమాణం చేసుకుంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా ఆజ్ఞ, ఇదే యెహోవా ఈ రాత్రి నీ నుండి నా నుండి కోరుకుంటున్నది. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుచున్నాడు ఆయన నిన్ను నన్ను అంటే, న్యాయముగా నడుచుకొనుటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. నీతి న్యాయములను అనుసరించి మనము నడుచుకొనవలసిన వారమై ఉన్నామండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. చూడండి, పాత నిబంధన గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు, నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకములలో అనేక మార్లు రాయబడి ఉన్నటువంటి దేవుని యొక్క మనస్సు. దేవుడు నీ నుండి నా నుండి దేన్ని కోరుకుంటున్నాడు? ఈరోజు దేవుని కోసం ఇష్టమైనటువంటి బ్రతుకు ఎలా బ్రతకాలండి? నా దేవుణ్ణి నేను ప్రసన్నం చేసుకోవాలి, నా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును నేను బ్రతకాలి అని కోరుకుంటున్నటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, న్యాయమును జరిగించుడి, న్యాయము జరిగించుడి, న్యాయమును అనుసరించుడి. ఇదే విషయాన్ని అన్ని పుస్తకములలో కూడా మనం చూస్తున్నాం. 17వ వచనము యెషయా గ్రంథము మొదటి అధ్యాయములో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాము. మీరు న్యాయముగా ఒకవేళ బ్రతికితే, మీరు
దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు. ఆమేన్. మీరు ఎప్పుడైతే న్యాయముగా బ్రతుకుతారో, న్యాయాన్ని జరిగిస్తారో, అప్పుడు మీ పాపమును కూడా ఆయన ఎంత రక్తము వలె ఎర్రనిగా ఉన్నప్పటికీ కూడా వాటిని హిమము వలె తెల్లగా మార్చేస్తాను. ఆమేన్. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల. ఈరోజు నా మాట వింటారా మీరు? మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. న్యాయంగా ఉండమని చెప్పి దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేసే దేవుడు కాదండి. న్యాయముగా ఉన్న వాళ్ళకి ఆయన శాశ్వత జీవాన్ని ఇస్తానంటున్నాడు, దీర్ఘాయుష్ని ఇస్తానన్నాడు, దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. ఏం కష్టం అండి? న్యాయంగా ఉండడానికి ఏం కష్టం? మనం అనుకుంటాం మన వ్యక్తిగత జీవితాల్లో మంచిగా ఉంటే రోజులు ఎక్కడ ఉన్నాయండి? న్యాయంగా ఉంటే రోజులు ఎక్కడ ఉన్నాయండి? అన్యాయంగా ఉంటేనే 4 డబ్బులు సంపాదించుకుంటారు, వెనకేసుకుంటారని. కానీ దేవుని వాక్యం అలా బోధించట్లేదే. మీరు న్యాయముగా, నీతి న్యాయము అనుసరించి మీరు నడుచుకుంటే మీరు బలులర్పించడం కంటే కూడా నాకు అదే ఇష్టం అంటున్నాడు. మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకుంటే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అంటున్నాడు. మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకుంటే నేను ఇచ్చే దేశమును మీరు స్వతంత్రించుకుంటారు అంటున్నాడు. ఇక్కడ భూమి యొక్క ఉత్తమ మంచి పదార్థములను మీరు అనుభవించారంటాడు. ఎందుకన్నా ఇంకేం కావాలండి? దీర్ఘాయుష్మంతులు అవుతాం, దేవుడిచ్చే దేశాన్ని స్వతంత్రించుకుంటాం, ఈ భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తాం. ఒక మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి ఇంతకన్నా కావాల్సింది ఏముంది? అయినా కూడా మనుష్యులు ఏం చేస్తారంటే అన్యాయము వెంట పరిగెడుతూ ఉంటారు. అన్యాయము, అన్యాయము, అన్యాయము. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే అనేకమైనటువంటి చోట్ల ఈ మాట రాయించాడు. ఒకవేళ మీరు సమ్మతింపక, ఇందాకేమన్నాడు? ఒకవేళ మీరు నా మాట వినకపోతే ఈ నగరు పాడైపోతుంది. ఒకవేళ మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకుంటే మీరు దావీదు సింహాసనం మీద మీరు కూర్చుంటారు, రాజులుగా మీరుంటారు, గుర్రముల వలె మీరు వెళతారు. నా మాట సమ్మతించితే, నా మాట మీరు సమ్మతింపని ఎడల ఈ నగరు పాడైపోద్ది అన్నాడు. ఇక్కడేమన్నాడంటే చూడండి, సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత వచనంలో చూస్తే, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉంటున్నారు. మన ఆత్మీయ జీవితాల్లో ఒకప్పుడు న్యాయం ఉంది, ఒకప్పుడు నీతి దానిలో నివసించింది. అయితే కొన్ని పరిస్థితులను బట్టి నీతి న్యాయములను మనము విడిచిపెట్టేసి ఒకవేళ ఈ లోకము వైపు గనక మనము తిరిగినట్లయితే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. లేవీకాండము 19వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. లేవీకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. ఎస్, చూడండి, అన్యాయపు తీర్పు మీరు తీర్చకూడదు. దేవుడు పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చేయకూడదు. ఒకవేళ వాడు బీదవాడు కదా అని వాడు పాపం చేసినా కూడా వాడికి ఆ తరపున నీవు తీర్పు చెప్పకూడదు. వాడు బీదవాడు అయి ఉండి వాడి బేదరికాన్ని బట్టి వాడి పాపం క్షమించబడదు. మీరు తీర్పు తీర్చేటప్పుడు ధనవంతుడికి ధనవంతుడిని బట్టి మీరు తీర్పు తీర్చకండి. పేదవాడికి అయ్యో పాపం పేదవాడు కదా వీడి పక్షాన్ని న్యాయం చెప్పేద్దాంలే అలా కూడా అనుకోకండి. న్యాయం ఏదైతే అదే చెప్పండి మీరు. కాబట్టి అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడని వాడి పక్షపాతము చెయ్యకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
కాబట్టి ఈ రాత్రి దేవుడు నీ నుండి నా నుండి ఏం కోరుకుంటున్నాడంటే న్యాయముగా నడుచుకొనుటనే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆ న్యాయం ఎలా ఉండాలంటేనంటండి, నీరు పారినట్లు పారాలంట. నీరు పారినట్లు న్యాయం పారాలి. ఆమోసు గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూస్తే 24వ వచనంలో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట చదువుదాం. 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారండి, నీరు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఎలా ఉండాలంటే నీతి న్యాయము నీరు పారినట్లుగా న్యాయం పారాలంట. ధర్మం పారాలి, న్యాయము నీరు పారినట్లుగా పారాలి. ఏదో అరాకొర న్యాయంగా చేసి బ్రతకడం కాదు, నీరు పారినట్లు ప్రవాహము వలె నీతిని న్యాయమును మీరు ప్రవహింపనీయుడి అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో 14-15 వచనాలు మనం చూసినప్పుడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అన్యాయం చేయకండి. అన్యాయం చేయకుండా మీరు న్యాయం జరిగిస్తే మీరు బ్రతుకుతారు. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, నీతి న్యాయముగా జీవిస్తే ఎవరు మీకు తోడుగా ఉంటారంటండి? సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనము న్యాయాన్ని జరిగిస్తామో, నీతిని జరిగిస్తామో, దేవుడే మనకు తోడుగా ఉంటాడండి. మొదటిగా ఆయన ఏం చెప్పాడు? నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలులను అర్పించుట కంటే నాకు ఇష్టం అన్నాడు. రెండవది, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారండి. మూడవది, మీరు నీతిని న్యాయమును అనుసరించి నడుచుకున్నప్పుడు నేనిచ్చు దేశమును మీరు స్వతంత్రించుకొందురు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, మీరు నీరు పారినట్లుగా న్యాయాన్ని జరిగించండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయండి. నీతి న్యాయములను ప్రకారముగా మీరు నడుచుకుంటే సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని తోడు మనం కోరుకోవాలండి. అంతే, దేవునికి ఇష్టమైన దాన్ని మనం చేయాలి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన 5వ వచనము. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితం అంతా కూడా దేవుని కృప సమృద్ధిగా పొందుకోవాలనుకుంటున్నావా? నీ బ్రతుకంతా కూడా దేవుని కృపతో నిండిపోవాలనుకుంటున్నావా? అయితే దానికి ఫార్ములా ఇక్కడ రాయబడి ఉంది. 33వ కీర్తన 5వ వచనంలో ఇలాగు రాయబడింది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీతిని, ఆయన న్యాయమును నువ్వు అనుసరించే వాడవుగా, అనుసరించే దానవుగా ఉంటావో, లోకము ఎలా అయితే యెహోవా కృపతో నిండి ఉన్నదో, నీ జీవితం, నా జీవితం కూడా యెహోవా కృపతో నిండిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప కొరకు కనిపెడుతున్నానండి. దేవుని కృప కొరకు రోజుల తరబడి, నెలల తరబడి ప్రార్థన చేస్తున్నానండి. దేవుని కృప కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఒకవేళ నీ ఎదురు చూపులు దేవుని కృప కొరకై ఉంటే గనక, ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆయన నీతిని న్యాయమును ఆయన ప్రేమించుచున్నాడు కాబట్టి, ఆయన నీతిని, ఆయన న్యాయమును నీవు అనుసరించి నడుచుకుంటే ఆయన కృప లోకమందంతటా ఉన్నది. నీ జీవితంలో కూడా ఆయన కృప ఉంటుంది సమృద్ధిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 82వ కీర్తన 82వ కీర్తన మొదటి 4 వచనాలు చూడండి. దేవుని యొక్క న్యాయము గురించి, దేవుని యొక్క నీతి గురించి ఈ కీర్తన రాయబడి ఉంది.
దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి. శ్రమ కలిగిన వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క హృదయాన్ని ఈ రోజు నేను మీ ముందు ఉంచుతున్నాను. దేవుడు మా జీవితాల నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనుష్యుల యొక్క జీవితాల నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడు? చాలా స్పష్టముగా మరి మీకా గ్రంథములో 6వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుని యొక్క హృదయము అక్కడ పొందుపరచబడి ఉందండి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంకేమి మనం బలులు అర్పించక్కర్లేదు. మన ఆస్తులు అమ్మి తీసుకెళ్లి దేవుని ముందు ఇవ్వక్కర్లేదు. అపోస్తుల కాలంలో జరిగినట్టు. దేవుడు ఏమడుగుతున్నాడంటే న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఈ 3 విషయాల్లో మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము మొట్టమొదటి విషయం ఏంటంటే న్యాయముగా నడుచుకొనుట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకసారి మరి ఈ పరిసయ్యులతోటి శాస్త్రులతోటి మాట్లాడుతున్నప్పుడు న్యాయం గురించి మాట్లాడతారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయం అంటండి. ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరి శాస్త్రులకు పరిసయ్యులకు ఆయన చెబుతూ ఏమంటున్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారే. మీరు ఎంతెలా పాటిస్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని, పుదీనాలో కూడా మీరు దశమ భాగం ఇస్తారు, జీలకర్రలో మీరు దశమ భాగం ఇస్తారు, సోపులో మీరు దశమ భాగం ఇస్తారు, లేదా దశమ భాగం అడుగుతారు. కానీ ప్రధానమైన విషయాన్ని మీరు ఎందుకు వదిలిపెట్టేశారు? మీరు మీ 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 మీ- మీ రాబడి అంతటిలో దశమ భాగమును దేవునికిచ్చి ఆయన సన్నిధిలో దేవుని మహిమపరచమని ఉన్నది నిజమే. అయితే వాటికంటే ప్రధానమైనది న్యాయము జరిగించుట కదా. మీరు న్యాయం జరిగించుట మానేసి, కనికరించుట మానేసి, కృపచూపుట మానేసి, విశ్వాసము విడిచిపెట్టి మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను దశమ భాగాలు ఇస్తున్నారేంటి? వాటిని మానక అంటే అవి మానేయమని అనట్లేదు అక్కడ ప్రభువారు. ఆ దశమ భాగాలు ఇవ్వడం మానేయమంటలేదు. అవి ఇవ్వండి, అయితే వీటిని చెయ్యండి. వేటిని చేయాలి? న్యాయమును జరిగించండి. న్యాయమును జరిగించండి. తండ్రి అయిన దేవుడు చెప్పిన, కుమారుడైన ప్రభువు చెప్పిన పరిశుద్ధ గ్రంథము మొదటి నుంచి చివరి వరకు తరచి తరచి చూస్తే ప్రతి చోట కూడా దేవుని హృదయము పొందుపరచబడి ఉంది. మనుష్యుల నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడో అది వ్రాయబడి ఉంది. కాబట్టి న్యాయమును మీరు విడిచిపెట్టకండి, న్యాయాన్ని జరిగించండి. అదే పవిత్రమైనటువంటి భక్తి. ఈరోజు నా భక్తి పవిత్రమైనదా కాదా అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే, పరీక్ష చేసుకోవాలనుకుంటే, నేను నిష్కల్మషమైనటువంటి నిష్కళంకమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తిని నేను చేస్తున్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలంటే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను. తండ్రి అయిన దేవుని ఎదుట
పవిత్రమును నిష్కళంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తమ్ము తాము కాపాడుకున్నటయే. అన్యాయం చేయకుండా ఉండటే న్యాయము చేయుటయే. కాబట్టి మనం ఏం చేయాలంటే న్యాయాన్ని జరిగించే వారిగా, న్యాయమును అనుసరించే వారిగా. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 106వ కీర్తన 3వ వచనంలో మనం చూసినప్పుడు 106వ కీర్తన 3వ వచనం, న్యాయం అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 106వ కీర్తన 3వ వచనంలో చూడండి, న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. వారు దేవుని యొక్క క్షేమమును చూచెదరు. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఈరోజు నీ భక్తి శ్రేష్టమైనటువంటి భక్తిగా, నీ జీవితము ధన్యకరమైనటువంటి జీవితముగా మారాలి, మార్చబడాలి అంటే మనం ఏం చేయాలంటే ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకోవాలి. నేను నీతిని న్యాయమును అనుసరించి నడుచుకొనుట వలన నాకు ₹1,00,00,000 నష్టం వస్తుంది అని అనుకుంటే కొన్నిసార్లు మన జీవితాల్లో పరీక్షలు వస్తాయి. నీ నీతికి నీ న్యాయానికి పరీక్ష వస్తుంది. అప్పుడు నువ్వు నీతిని అనుసరించి నడుచుకొనుటే సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడుండును. దేవుడు నీకు తోడున్నప్పుడు అంతకన్నా ఇంకా కావాల్సింది ఏముందండి? దేవుడు నేను దీర్ఘాయుష్మంతుని చేస్తానంటున్నాడు. దేవుడు తానిచ్చు దేశములో అది నువ్వు స్వాధీనపరుచుకునేలా చేస్తానంటున్నాడు. ఆయనే నీకు తోడుగా ఉంటానంటున్నాడు. కాబట్టి ఖచ్చితముగా మనము ఏం చేయాలంటే నీతిని న్యాయమును జరిగించేటటువంటి వారిగా ఉండాలి. చివరిగా ఒక్క మాట నేను చూపించి మీకు ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంతసేపు దేవుని యొక్క మనస్సుని, హృదయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో. ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సో ఇప్పుడు నీ యొక్క ధ్యానము, నా యొక్క ధ్యానము దేని మీద ఉంచాలంటే ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో దాని మీద నా యొక్క ధ్యానం, నా యొక్క ధ్యాస ఉంచుకోవాలండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నాయందు ఉన్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇక్కడితో ముగిస్తున్నానండి. సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు, నాకు, మీ ఆలోచనలకు, నా ఆలోచనలకు, మీ హృదయములకు, నా హృదయములకు, మీ తలంపులకు, నా తలంపులకు సమాధానకర్త అయినటువంటి దేవుడు తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడును. ఏది రమ్యమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది యోగ్యమైనదో, ఏది మాన్యత గలదో ఇవన్నీ కూడా నీకు తెలియజేయబడ్డాయి. కాబట్టి నీ ధ్యాస దేని మీద ఉండాలంటే ఏది న్యాయమో,
దాని మీద నీ ధ్యాస ఉండాలి. ఏది పవిత్రమో దాని మీద నీ ధ్యాస ఉండాలి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ రాత్రి యెహోవా నిన్ను ఏం అడుగుచున్నాడో చాలా స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారయ్యా. మీ దేవోక్తిని మాకు బోధిస్తున్నారు. మీ సత్యవాక్యమును ప్రభువా మాకు ప్రతి దినము మీరు బోధిస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతో మంది ప్రభువా ఈ లోకములో గొప్ప ధనమును, పేరును, ప్రతిష్టను గడించి వారి అంత్య దినములలో వారి జీవితము వ్యర్థమైనదని, వారి జీవితాన్ని వారు వృధాగా ఖర్చు చేశారని, ప్రాముఖ్యము కాని విషయముల యందు వారు ఆసక్తి ఉంచారని, దేవా మరి మీ యొక్క చిత్తానికి తగినట్లుగా వారు జీవించలేదని ఎంతో మంది భక్తులు ప్రభువా తమ అంత్య కాలములో బాధపడినట్లుగా మేము చూస్తున్నాం. ఈ రాత్రి దేవా మీ మాటలు వింటున్నటువంటి మేము మీకేది ఇష్టమో, మీకేది అనుకూలమైనదో, మీరు మా నుండి ఏది కోరుకొనుచున్నారో దాన్ని జరిగించే వారుగా మేము ఉండడానికి మీ కృప చూపించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నీవు నీతిని, న్యాయమును ప్రేమించేటటువంటి దేవుడవు దేవా. ఈ లోకము నీ యొక్క కృపతో నిండి ఉన్నది. నీ పిల్లలమైనటువంటి మేము కూడా ప్రభువా నీతిని, న్యాయమును మేము జరిగించేవారిగా, ప్రధానమైన విషయమును అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును మేము విడిచిపెట్టకుండా నీ నీతిని, న్యాయాన్ని జరిగించే పిల్లలుగా మమ్మల్ని నిష్కళంకమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి భక్తి కలిగి ఇహలోక మాలిన్యము మాకు అంటకుండా దేవా మమ్మల్ని మేము కాపాడుకునే కృప మీరు మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఎల్లవేళలా నీతిని అనుసరించి, న్యాయమును అనుసరించి నడుచుకునే వారిగా ఏది మాన్యమైనదో, ఏది సత్యమైనదో, ఏది యోగ్యత కలిగినదో, ఏది పవిత్రమైనదో వాటి మీద మేము మా మనస్సు, మా ధ్యాస మేము ఉంచడానికి మీ కృప చూపించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే నాకు ఇష్టమైనదని తెలియజేశారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నీరు పారినట్లుగా న్యాయాన్ని జరగనివ్వండి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయండి. అప్పుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వాగ్దాన దేశమును మీరు స్వతంత్రించుకుంటారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించెదరు. రాజులుగా దావీదు సింహాసనము మీద మీరు కూర్చుందరు. ఉన్నతమైనటువంటి పదవులను మీరు అధిరోహించుదురు. దేవా నీతిని, న్యాయమును అనుసరించి నడుచుకునే వారికి ఈ భూమి మీద నీవు ఏర్పాటు చేసినటువంటి మేలుల గురించి మీరు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. ఎందరైతే విశ్వాసంతో నమ్మిక ఉంచి ఈ మాటలను ఆలకిస్తున్నారో ప్రభా, ఆన్లైన్ లో ఎందరైతే చూస్తున్నారో, ఈ మాటలను వింటున్నారో, ప్రతి ఒక్కరి హృదయంలో మీ కార్యమును జరిగించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా తండ్రి మీరు మమ్మల్ని అడుగుచున్నారు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా తండ్రి మీరు మా నుండి కోరుకుంటున్నారు. దేవా ఈ ఉత్తమమైనది ఏది ఉత్తమమైనదో అది మీకు తెలియజేయబడి ఉన్నది అని మీ వాక్యము సెలవిస్తోంది. ఈ రాత్రి ఏది ఉత్తమమో దాన్ని మీరు మాకు తెలియజేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నేను సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాం. పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యములతో ఒకవేళ ఎవరైనా బాధపడుతుంటే ఇదిగో ఇప్పుడే నీ పరిశుద్ధ
రక్తముతో తండ్రి వారి అనారోగ్యములను మీరు తాకండి ప్రభు. స్వస్థత దయచేయండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ. ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ప్రభు మీ సహాయం దయచేయండి తండ్రి. మీ ఆకాశ వాకిళ్ళను విప్పి సమృద్ధిగా వారి చేతులను నింపండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వారి కంపలోని పిండి ఎన్నటికీ కూడా తరిగిపోకుండా మీ కృప సమృద్ధిగా వారికి దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా వారి హృదయాలోచనలు మీరు సఫలపరచండి. వారి యొక్క ప్రతి అవసరతను యేసు క్రీస్తు ప్రభు వారి మహదైశ్వర్యములో నుండి మీరు వారికి దయచేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అనుదినము నీ పాద సన్నిధిలో శ్రేష్టమైనటువంటి ప్రభు ఈ సమయాన్ని మీరు మాకు ఇస్తున్నందుకై, అనేకులకు లేని భాగ్యము మీరు మాకు దయచేస్తున్నందుకే మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, ఇజ్రాయేలు యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ ఆరోగ్యమునకు, రేవతి క్షేమమునకు సదాకాలము మీరు తోడై ఉండి నడిపించుదురుగాక. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.